కాంగ్రెస్ నుంచే హిందూ మహాసభ వచ్చింది, దాని నుంచే ఆర్ఎస్ఎస్ వచ్చింది, దాని నుంచే జనసంఘ్ వచ్చింది, దాని నుంచే బీజేపీ వచ్చింది. అన్నిటికీ కూడా మదర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ ఏ వాదాన్ని పాటించిందంటే బ్రాహ్మణీయ మనువాదాన్ని, ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ వచ్చింది. అందుకే మహాత్మా పూలే కానీ డాక్టర్ అంబేద్కర్ కానీ వెహిమెంట్గా కాంగ్రెస్ని అపోజ్ చేస్తూ వచ్చారు. కానీ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత గరీబీ హటావో అనేటువంటి నినాదంతో ఒక పారాడైమ్ షిఫ్ట్ కాంగ్రెస్ తీసుకుంది పేదల వైపు. అయితే 1982లో ఒక రెజల్యూషన్ పెట్టినప్పుడు క్రిస్టియన్స్కి ఎక్స్టెండ్ చేద్దామంటే అప్పుడున్నటువంటి జనసంఘ్ అపోజ్ చేసింది. ఆ అపోజిషన్ అలా కంటిన్యూ చేస్తూనే వచ్చింది. ఈరోజు బీజేపీగా మారిన తర్వాత కూడా దాన్ని అపోజ్ చేస్తూనే ఉంది. ఎందుకనంటే హిందుత్వ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఆ ఐడియాలజీలో నడుస్తున్నటువంటి బీజేపీ కానీ దీన్ని అపోజ్ చేస్తూనే వచ్చింది. అయితే దాంతోపాటు ఈరోజు జనసేన కూడా కలిసి ప్రయాణం చేస్తుంది. జనసేన ఈజ్ డాన్సింగ్ టు ది ట్యూన్స్ ఆఫ్ బీజేపీ. వాళ్ళు ఏ విధమైనటువంటి హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారో తన ఐడియాలజీని పక్కకు పెట్టేసేసి పూర్తిగా ఈ రైటిస్ట్ ఐడియాలజీలో జనసేన పనిచేస్తుంది. ఒక సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం ఈ రోజు మతమని, దేవుడని, లడ్డు అని మత రాజకీయాలు చేస్తూ ఉన్నది. తెలుగుదేశానికి చెందినటువంటి ఉండి ఎమ్మెల్యే మత రాజకీయాలు, మత విద్వేషం కలిగించేటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. అలాగే ఆంతరంగిక మిత్రుడిగా బీజేపీతో అంట కాగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎక్కడ రక్షణ ఇవ్వకపోగా కుక్కిన పేనులాగా కనీసం మాట్లాడకుండా ఉన్నది. ఏ పార్టీలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయనేటువంటిది ఈ రోజు మనకు కనిపిస్తుంది. దీనికి సుప్రీంకోర్టు ఆ రోజు SC/ST అట్రాసిటీ ప్రొహిబిషన్ యాక్ట్ ని డైల్యూట్ చేద్దామని ప్రయత్నం చేయడం, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ని కూడా తీసేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చేయచ్చు, లైక్ ఇట్ ఈస్ ఎనీ అదర్ క్రిమినల్ కేసు అని మాట్లాడిందో. దేశవ్యాప్తంగా హర్తాళ్ళు వచ్చాయి, నిరసనలు జరిగాయి, ర్యాలీలు జరిగాయి. భయంకరమైనటువంటి సెట్ బ్యాక్ అనేటువంటిది ఈ కమ్యూనిటీస్ నుంచి రావడం, యునైట్ అయిపోతున్నారు అనేటువంటి భావన కలిగిన వెంటనే దే రోల్డ్ బ్యాక్, వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ని వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఆ రకమైనటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరగాలి. మరి ఏ ఇతర క్లాస్ మీద లేనటువంటి ఈ డబుల్ డిస్క్రిమినేషన్, మతపరమైన కులపరమైనటువంటి డిస్క్రిమినేషన్, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకవైపు రాజ్యాంగం ఆర్టికల్ 25 నీకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించమని, పాటించమని ఒక స్వేచ్ఛని ఇచ్చిన తర్వాత, హక్కుని ఇచ్చిన తర్వాత కూడా అదే హక్కుని ఈ కమ్యూనిటీస్ ఉపయోగించుకుంటూ ఉంటే వీళ్ళ మీద మాత్రమే ఆ డిప్రైవేషన్ అనేటువంటిది ఎందుకు పెడుతున్నారు? మిగిలినటువంటి కమ్యూనిటీస్ అన్ని, మిగిలినటువంటి క్లాసెస్ అన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక ఓబీసీకి ఉన్న స్వేచ్ఛ, ఒక ఈడబ్ల్యూఎస్కి ఉన్న స్వేచ్ఛ, ఒక ఓసీకి ఉన్నటువంటి స్వేచ్ఛ, ఒక ఎస్టీకి ఉన్నటువంటి స్వేచ్ఛ ఎందుకు ఎస్సీలకు కూడా ఉండకూడదు అని మిగిలినటువంటి జనాభా, మిగిలినటువంటి పౌరులు అందరూ కూడా ఆలోచించాలి. సమానత్వం అనేటువంటిది అందరికీ సమానంగా దొరకాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అందరికీ సమానంగా దొరకాలి అన్న ఆలోచన భారత పౌరులు అందరూ కూడా చేయాలి. అందుకు మనకున్నటువంటి ఒకే ఒక శరణ్యం, ముక్కలు ముక్కలుగా విడిపోయినటువంటి ఈ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ అంతా కూడా ఐక్యమై ఒక్కటిగా వీళ్ళు ఉద్యమించి పోరాడితేనే అది సాధ్యమవుతుంది తప్ప అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి కలువు కదిలించు సాధించు.